గ్రామదేవత ముత్యాలమ్మ ఎలా జన్మించింది? అమ్మవారికి ముత్యాలమ్మ అనే పేరు ఎలా వచ్చింది? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఈ మైథ్ టేల్స్. మన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలను కాపాడే గ్రామదేవతలలో ముత్యాలమ్మకి ప్రత్యేక స్థానముంది. వ్యాధులు, కష్టాలు, అపాయాల నుంచి రక్షించే అమ్మగా ముత్యాలమ్మను భక్తులు పూజిస్తారు. అసలు ముత్యాలమ్మ ఎవరు? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో గ్రామ ప్రజలు ప్రకృతి మీద ఆధారపడి జీవించేవారు. వర్షాలు, పంటలు, ఆరోగ్యం ఇవన్నీ దేవతల కృపతోనే జరుగుతాయని నమ్మేవారు. అలాంటి సమయంలో ప్రజలను రోగాల నుంచి కాపాడటానికి గ్రామదేవతలు వెలిశారు. అందులో ముఖ్యమైన అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారు. పూర్వకాలంలో ఒక ప్రాంతంలో భయంకరమైన వ్యాధులు వ్యాపించాయి. ముఖ్యంగా చర్మంపై ముత్యాల్లా ఉండే పొక్కులు వచ్చాయి. ఆ వ్యాధి వల్ల ప్రజలు తీవ్రంగా బాధపడేవారు. వైద్యాలు పనిచేయక ప్రజలు పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు చాలా బాధపడి తన అపారమైన దైవశక్తిని, తన శక్తినంతా ఒక పవిత్రమైన నీటి కొలనులోకి పంపించింది. ఆ నీటిని తన సృజనాత్మక శక్తితో నింపేసింది. ఆ పవిత్రమైన శక్తితో కూడిన నీటి నుండి 7 సోదరీమణులు జన్మించారు. వాళ్లందరి లక్ష్యం ఒకటే, మానవాళిని రోగాల బారి నుండి కాపాడటం. ఈ సప్తకన్యల్లో ఒకరే ముత్యాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు దివ్యశక్తి రూపంలో ప్రత్యక్షమై, భయపడవద్దు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని వరమిస్తారు. ఆ ఊరి ప్రజలందరూ అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ వ్యాధి క్రమంగా తగ్గిపోయింది. ఈ అమ్మవారికి ముత్యాలమ్మ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై ముత్యాల్లా ఉండే పొక్కులు వచ్చాయి. ఆ వ్యాధి లక్షణాలు ముత్యాల్లా కనిపించడంతో ఆమెను ప్రజలు ప్రేమతో ముత్యాలమ్మ అని పిలవడం ప్రారంభించారు. ముత్యాలమ్మను పూజించిన గ్రామాల్లో వ్యాధులు తగ్గాయని, కష్టాలు తొలగాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నైవేద్యం సమర్పిస్తారు. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం అమ్మవారికి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు, బోనాలు, ప్రత్యేక పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముత్యాలమ్మ కేవలం వ్యాధుల నివారణకే కాదు, గ్రామానికి రక్షకదేవతగా నిలుస్తుంది. దుష్టశక్తులు, అపాయాలు గ్రామంలోకి రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. అమ్మవారు కోపంగా ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని, శాంతంగా పూజిస్తే కృప వర్షిస్తుందని భక్తుల విశ్వాసం. ముత్యాలమ్మ కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ప్రజల నమ్మకం, భద్రత, విశ్వాసం. ఈరోజు కూడా అనేక గ్రామాల్లో ముత్యాలమ్మను అత్యంత భక్తితో పూజిస్తున్నారు. మీ గ్రామంలో ముత్యాలమ్మ జాతర ఎప్పుడు జరుగుతుంది? కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే జై ముత్యాలమ్మ అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి పురాణ, గ్రామదేవతల కథల వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.